తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఇవి సాలైనట్టుగా ఒక కొత్త నటన. మహాభారత యుద్ధంలో కదా దుర్యోధనుని ఓడగొట్టాలంటే భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కాదు ఇక్కడ కొట్టమన్నట్టుగా ప్రగతి భవన్ కేంద్రంగా ఈయనతో దేంట్లో నెగ్గలేము, కుట్రలతో మాత్రమే నెగ్గగలం, డ్రామా పద్ధతిలో మాత్రమే నెగ్గగలం, మోస పద్ధతిలో మాత్రం నెగ్గగలం అని చెప్పి ఇవాళ వాళ్ళకు పదవి లేనట్టుగా పదవి ఉండగా కూడా మేమంతా ముగ్గురేకు నిలబడి మేము చచ్చిపోతాం, గెలవకపోతే చచ్చిపోతాం, మా శవయాత్ర రాని మీరు అనేటువంటి ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అది కేసీఆర్కే చెల్తాయి, ఆ పార్టీలో గెలిచిన క్యాండిడేట్ వెళ్తే తప్ప ఎవరికి చెల్లదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అష్టదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఎమోషనలైజ్ చేసి ఇలా విజయం సాధిస్తుండొచ్చు. కానీ ఇవాళ హుజరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో వాళ్ళ అంతరాత్మకు తెలుసు. నేను దాని గురించి ప్రశ్నిస్తలేను. ఇవాళ డెఫినెట్గా రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మా పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం దొరుకుతుందని ఆశిస్తాం. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.